వారణాసిలో సామూహిక అత్యాచార ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఇవాళ పర్యటన కోసం వారణాసి చేరుకున్న వెంటనే మొట్టమొదటిగా జిల్లా కలెక్టర్, డివిజనల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లతో మాట్లాడారు. ఆ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దోషులకు కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో అటువంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసి పర్యటనలో 3,884 కోట్ల రూపాయల విలువైన 44 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కాశీ భారతదేశపు ప్రాచీనతకు చిహ్నం మాత్రమే కాదని, దేశ ప్రగతికి నమూనాగా నిలిచిందన్నారు. వారణాసిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ధార్మిక పర్యాటకం, మెరుగైన పౌర సౌకర్యాలు ఉదహరిస్తూ ఆయన కాశీనగరంలో వస్తున్న మార్పులను వివరించారు. ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ 3 వృద్ధులకు ఆయుష్మాన్ కార్డులు అందజేశారు. 3 GI సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె. పొన్ముడి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రి వ్యాఖ్యల మీద తమిళనాడు అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు రావడం అధికార DMK దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ఇటీవల ఓ సమావేశంలో మంత్రి పొన్ముడి మాట్లాడిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వేశ్యలకు, విటులకు మధ్య సంభాషణ ఎలా ఉంటుందన్న సంగతిని మంత్రి తీవ్రమైన అసభ్య పదజాలంతో వివరించారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ తాడిగడపలోని CID కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో విచారణకు రావాలని జోగి రమేష్కు CID నోటీసులు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరింది. 2021లో చంద్రబాబు నాయుడుకు చెందిన ఉండవల్లి నివాసంపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 12 అంటే రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి, 2వ సంవత్సరం విద్యార్థుల పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ results.bie.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చని మంత్రి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు ఇవాళ మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కిరణ్ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందంటూ వచ్చిన వార్తలు తనను విచారానికి గురిచేశాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విద్యార్థులకు మార్కుల కోసం అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే దానిపై పునరాలోచన చేయాలని సూచించారు. ఆ మేరకు వెంకయ్య నాయుడు ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ప్రాథమిక విద్యపై ప్రభుత్వ విధానంలో ఉన్న అస్పష్టత తొలగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నర్సరీ, LKG, UKG కోసం పిల్లలకు ప్రీ స్కూళ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రీ స్కూల్స్లో చదువుకునే పిల్లలకు రవాణా, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అన్నీ ఉచితంగా అందిస్తామన్నారు. మారుమూల తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలకు మంచి చదువు అందించేందుకు ఈ ప్రీ స్కూల్ ఉపయోగపడతాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి నిరాకరించినందున ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఆ విషయంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 17కు విచారణ వాయిదా వేసింది. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి గ్రామం దగ్గర ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష BRS కోరింది. ఆ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే సభకు అనుమతినిచ్చేందుకు పోలీసులను ఆదేశించాలంటూ BRS నేతలు ఆశ్రయించింది. అటు ఈ నెల 17 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను చైనా పట్టించుకోవడం లేదు. అమెరికా ప్రభుత్వం చైనా ఉత్పత్తుల మీద టారిఫ్లను 14% పెంచింది. దానికి ప్రతిచర్యగా
చైనా కూడా అమెరికాపై 125% సుంకాలను పెంచింది. ఈ కొత్త సుంకాలు శనివారం నుండి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆలోగా ట్రంప్ ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు ఈ చట్టం గురించి చైనాతో చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని చెప్తున్నాడు.